హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నిన్న మొన్నటిదాకా వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాని ఎందుకు క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించారన్న విషయంలో దానికి మన చీఫ్ సెలెక్టర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారమో నాకు అనిపించింది. అజిత్ అగర్కర్ ఏం చెప్పాడు, హార్దిక్ పాండ్యా ఫ్రీక్వెంట్గా ఇంజర్డ్ అవుతున్నాడు, వన్డే వరల్డ్ కప్ టైంలో అలాంటి ఒక పరిస్థితి మేము చూసాం. ఎందుకంటే డ్యూరింగ్ ద టోర్నమెంట్ అతను ఇంజర్డ్ అయ్యాడు. తర్వాత T20 వరల్డ్ కప్ అతను క్యాప్టెన్గా మేము అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్ అతను ఇంజర్డ్ అవుతున్నాడు, అతని అవైలబిలిటీ ఒక క్వశ్చన్ మార్క్గా మారిందో మా మనసు మారిపోయింది. అతను క్యాప్టెన్గా కంటిన్యూ చేయాలని అనిపించింది అన్నాడు. బాగా మరి మీకు అప్పుడే ఆ ఆలోచనకు వచ్చినప్పుడు, మీరు అప్పుడే ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు మళ్ళీ T20 వరల్డ్ కప్ విషయంలో అతను వైస్ కెప్టెన్ ఎందుకు చేశారు? వైస్ కెప్టెన్ ఎవరిని చేస్తారు? ఇప్పుడు శుభ్మన్ గిల్ అని ఎందుకు వైస్ కెప్టెన్ చేశారు? గోయింగ్ ఫార్వర్డ్ భవిష్యత్తులో అతన్ని క్యాప్టెన్గా గ్రూమ్ చేస్తున్నాం. కానీ మెంటల్గా ప్రిపేర్డ్ అయి ఉంటాడు. తర్వాత అతను క్యాప్టెన్ అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అతను క్యాప్టెన్సీ టేక్ ఓవర్ చేస్తాడు, పగ్గాలు అతను అప్పచెప్తామని చెప్పి, అది కదా ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో అతన్ని ఎవరినైనా ఒక ప్లేయర్ని గ్రూమ్ చేయడం, కానీ వైస్ కెప్టెన్సీ ఏంటంటే కాబోయే వారసుడు అన్నట్టుగా అనమాట. యువరాజు పట్టాభిషేకం చేసేవారే పాత జానపద సినిమాల్లో ఆ రకంగా. మరంటప్పుడు మీకు వెన్ ది రియలైజేషన్ హ్యాస్ డాన్డ్ ఆన్ యూ, మీకు ఒక జ్ఞానోదయం కలిగింది. ఎప్పుడు వన్డే వరల్డ్ కప్లోనే మీకు జ్ఞానోదయం కలిగింది. హార్దిక్ పాండ్యాని నమ్ముకుని మనం కెప్టెన్గా నమ్ముకుని ముందుకెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు అతను అవైలబుల్ ఉంటాడో, ఎప్పుడు గాయపడతాడో తెలియదని. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అతనికి T20 వరల్డ్ కప్లో పగ్గాలు ఇచ్చారు వైస్ కెప్టెన్గా? దీనికి సమాధానం లేదు. ఆ ప్రెస్ మీట్లో చాలా సమాధానం దొరకలేదు. మనం థర్డ్ ఓపెనర్ ఎందుకు లేడు, రియాన్ పరాగ్ సంగతి ఏంటి, ఎందుకు అతను తీసుకున్నారు, లేకపోతే తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టారు, ఇలాంటి చాలా ఆన్సర్లు దొరకలేదు. అడిగిన జర్నలిస్టులు కూడా సరైన సమాధానాలు ప్రశ్నలు అడగలేదని నాకు అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను అదే విషయం. ఓకే, అది పక్కన పెడితే మరి మీకు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మీరు ఆ కారణం చెప్తారు, మీరు ఇంకే కారణం చెప్పట్లేదు. అయితే గత 1 డేగా కొన్ని వెబ్సైట్స్లో నేను కొన్ని వెబ్ ఛానల్స్లో కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. ఒక ఫార్మర్ ఇండియా క్రికెటర్స్వి. ఆ ఇద్దరు ఫార్మర్ ఇండియా క్రికెటర్స్ కూడా గౌతమ్ గంభీర్తో కలిసి ఆడిన వాళ్ళు, బాగా క్లోజ్గా అతను చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, కోచ్ బదల్ గయేతో సోచ్ బి బదల్ జాతే. కోచ్ మారితే ఆలోచన ధోరణి కూడా మారుతుంది, అందుకే మార్పు జరిగింది. ముందుగా మాట్లాడింది ఎవరు? ఆశీష్ నెహ్రా. గుజరాత్ టైటన్స్లో అటు హార్దిక్ పాండ్యాని, ఇటు గిల్ కూడా కోచ్గా వ్యవహరించిన ఆశీష్ నెహ్రాని అడిగారు, మరి ఏంటి సడన్గా మీ శిష్యుడు లాంటి మీ దగ్గర పనిచేసిన హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ తీసేయడం విషయంలో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా అని చెప్పి. దానికి అతను ఏమన్నాడంటే, ఇవి క్రికెట్లో ఇవన్నీ మామూలే, కోచ్ మారితే సోచ్ కూడా మారుతుంది, ఆలోచన కూడా మారుతుంది, క్వైట్ కామన్ అని చెప్పాడు. అండ్ ఆశీష్ నెహ్రా ఇస్ ఫ్రమ్ ఢిల్లీ, ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ అలాంగ్ సైడ్ గౌతమ్ గంభీర్. వయసులో కాస్త పెద్దవాడు, బట్ స్టిల్ హీ నోస్ గౌతమ్ గంభీర్ వెరీ వెల్. సో గౌతమ్ గంభీర్ వచ్చాడు కాబట్టి మార్పు జరిగింది అని అతను స్పష్టంగా చెప్పాడు. మార్పు జరిగింది అని చెప్పాడు. అలాగే రాబిన్ ఉతప్ప ప్లేడ్ క్రికెట్ 2007లో వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్, T20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో హీ వాజ్ ఎ మెంబర్ అలాంగ్ సైడ్ గౌతమ్ గంభీర్, అండ్ ఆల్సో హీ ప్లేడ్ విత్ హిమ్ ఇన్ KKR. సో రాబిన్ ఉతప్ప ఏమన్నాడంటే, సహజమే కదా అది, ఎప్పుడైతే ఒక కంపెనీలో CEO మారితే చాలా మార్పులు జరుగుతాయి, అదే రకంగా మార్పులు జరిగినాయని చెప్పాడు. సో దట్ కుడ్ బి ద మెయిన్ రీజన్ యాక్చువల్గా. ఎందుకంటే మొన్నటిదాకా గౌతమ్ గంభీర్ పిక్చర్లోకి వచ్చేంత వరకు హార్దిక్ పాండ్యా వాజ్ టౌటెడ్ యాజ్ ది నెక్స్ట్ T20 క్యాప్టెన్. కానీ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ పిక్చర్లోకి వచ్చాడో అతని ఆలోచన ధోరణి డిఫరెంట్గా ఉంది. ప్రాబబ్లీ హీ డజంట్ వాంట్ హిమ్ యాజ్ క్యాప్టెన్ అని మనకు అనిపిస్తుంది. దీనికి కారణం ఏదో హార్దిక్ పాండ్యా అంటే గౌతమ్ గంభీర్ పడకపోవడం, విరాట్ కోహ్లీకి ఉన్నట్టే అతనికి ఏదో అతని విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి, అలా కాదు. మేబీ హీ వాంటెడ్ ఎ డిఫరెంట్ క్యాప్టెన్. అతను చెప్పినట్టుగానే అతను చెప్పింది ఏంటి, ఏ హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఈజ్ ఏ విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అనే మాట 2 సార్లు వాడు మన ప్రెస్ మీట్లో.
హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడు ఉంటుంది? ప్లేయర్స్ అందరూ హ్యాపీగా కూల్గా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గంభీరంగా కాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే అలాంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ బహుశా హార్దిక్ పాండ్యా ఇవ్వలేడని ఇతను భావిస్తున్నాడు. కొంతమంది ఏమన్నారంటే సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్లో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ డెప్యూటీ, హీ వాజ్ వైస్ కెప్టెన్ అండర్ గౌతమ్ గంభీర్, ఐ థింక్ ఇన్ 2015 సమ్వేర్. సో అందుకని గౌతమ్ గంభీర్కి అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది, అందుకే అతను కెప్టెన్. అది కాదు, గౌతమ్ గంభీర్ అలా నుంచి టైప్ ఆఫ్ పర్సన్ కాదు. అతను టీం ఇంట్రెస్ట్ కోసం టీం ఎలా అయితే బాగుంటుందని ఆలోచించే టైప్ అతను. కేవలం గౌతమ్ గంభీర్ ఉన్నాడు, సూర్యకుమార్ తన శిష్యుడు, తనతో ఆడినవాడు, తన క్యాప్టెన్స్లో ఆడినవాడు అని చెప్పి బహుశా ఐ విల్ హ్యావ్ విల్ బి మోర్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ సూర్యకుమార్ యాదవ్ దాన్ హార్దిక్ పాండ్యా కావచ్చు. వాట్ ఎవర్, మీమ్స్ కూడా రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి దీని గురించి. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇదే ప్రధాన కారణం అని నాకు అనిపించింది. కట్ చేస్తే మరొక ప్రెజెంట్ ఇండియా క్రికెటర్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎవరు? అక్షర్ పటేల్. చాలా చాలా మైల్డ్ అండ్ లైకేబుల్ క్యారెక్టర్, చాలా సింప్లిటర్, బాగా నచ్చే క్యాండిడేట్, ఎవరి జోలికి రాడు, నవ్వుతూ ఉంటాడు. అక్షర్ పటేల్ ఏమన్నాడంటే సూర్యభాయ్ చాలా క్యాప్టెన్సీ చాలా బాగుంది, నచ్చింది నాకు, మన 5 మ్యాచ్లు ఆడాడు కదా, డ్రెస్సింగ్ రూమ్లో అంతా ఒక మంచి కూల్ అట్మాస్ఫియర్ వస్తాడు, హ్యాపీ గో లక్కీ టైప్లో ఉంటాడు, మిమిక్రీ చేయడానికి ఇష్టపడతాడు, సరదాగా అందరితో మాట్లాడతాడని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే హీఈస్ ఎ బౌలర్స్ కెప్టెన్. మీలో ఎంతో కొంత క్రికెట్ ఆడిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఏంటంటే బౌలింగ్ వేసేటప్పుడు తనకి ఇష్టమైన ఫీల్డ్ పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతని మైండ్లో ఒక రకమైన బాల్ అనుకుంటాడు, లేకపోతే అతను అనుకున్నట్టు పిచ్ కాకపోయినా ప్రొటెక్షన్ అనుకుంటాడు. అలాంటిది అతనికి ఒక ఐడియా ఉంటుంది, తను ఎక్కడ బాల్ వేయబోతున్నాడు, బ్యాట్స్మెన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి ఫీల్డ్ సెట్ చేసుకోవాలని ఉంటాడు. కానీ కొంతమంది క్యాప్టెన్ వినరు, థర్డ్ మ్యాన్ స్క్వేర్గా అంత స్క్వేర్గా కాదు ఫైన్గానే ఉండాలి అని నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ సూర్య విషయంలో అక్షర్ చెప్పింది ఏంటంటే ఈజ్ ఎ బౌలర్స్ కెప్టెన్ కాబట్టి నాకు అడిగిన ఫీల్డ్ ఇచ్చేవాడు, బౌలర్స్ బాగోగులు అర్థం చేసుకునే టైప్ ఆఫ్ పర్సన్ అని చెప్పి చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేశాడు అతని క్యాప్టెన్సీ విషయంలో. ఈవెన్ అజిత్ అగార్కర్ కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే మాకు డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ బోల్డ్ వి రిసీవ్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద డ్రెస్సింగ్ రూమ్ అని కూడా చెప్పాడు. సూర్యకుమార్ స్ట్రాటజీ పరంగా కానీ అన్ని రకాలుగా అతను టీం చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుందంటే రాజుగారి చిన్న భార్య చాలా మంచిదంటే అర్థం ఏంటి? రాజుగారి పెద్ద భార్య అంత మంచిది కాదనే కదా. సో ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే హార్దిక్ పాండ్యా విషయంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రాలేదన్న మాట వాళ్ళు చెప్పలేదు. కానీ సూర్యకుమార్ విషయంలో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే ఫీడ్బ్యాక్ దేని మీద వస్తుంది? స్ట్రాటజీ గురించి కొంత వస్తుంది ఫ్రమ్ సీనియర్ క్రికెటర్స్. తర్వాత జూనియర్స్తో ఎలా వ్యవహరిస్తున్నాడు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం T20లో పర్టికులర్గా చాలా యంగ్ టీంతో మొత్తం అంతా ఒక రిఫ్రెష్ బటన్ నొక్కి సీనియర్స్ 3 రిటైర్ అయ్యారు అక్కడ, కొత్త వాళ్ళని గ్రూమ్ చేసుకుంటూ ఒక కొత్త టీం తయారు చేసుకోవాలి. సో యంగ్స్టర్స్తో క్యాప్టెన్ ఏ విధంగా వ్యవహరిస్తాడని చాలా ముఖ్యం. ఇక్కడ బహుశా వాట్ వెంట్ అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా అంటే ఇట్స్ ఓన్లీ మై ఫీలింగ్, దీనికి ఎలాంటి ఆధారం లేదు. నా ఫీలింగ్ ఏంటంటే తిలక్ వర్మ విషయంలో మనకి వెస్టిండీస్లో ఒక మ్యాచ్ జరిగింది 2023 ఆగస్టులోనే అనుకుంటా, సరిగ్గా 4 రోజుల క్రితం. అప్పుడు గయానాలో జరిగిన ఒక మ్యాచ్లో ఈ వాజ్ బ్యాటింగ్, ఇండియా వాజ్ కోస్టింగ్ టు విక్టరీ, ఈజీగా గెలిచే పరిస్థితి. ఆ టైంలో 49 మీద ఉన్నాడు తిలక్ వర్మ. హార్దిక్ పాండ్యా మరో ఎండ్లో ఒక 6 or 4 కొట్టేసి మ్యాచ్ ఫినిష్ చేశారు. అతను 50 కోసం అతనికి అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇద్దరి మధ్య కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందో విన్నాం. సో ఇలాగా యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అలాగే ఇదే తిలక్ వర్మతో మళ్ళీ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ల మధ్య ఇద్దరు గొడవ పడ్డారు కూడా మనకి అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ వచ్చింది, దానికి కన్ఫర్మేషన్ లేదు, చాలా ఎక్కువగా రిపోర్ట్స్ వచ్చాయి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది అని చెప్పి. సో హార్దిక్ పాండ్యా తన సహచరులతో మేనేజ్మెంట్లో అంత బాగా ఉండడు, కసురుకుంటాడు, విసుక్కుంటాడు. మనం చూసాం కదా, ఈవెన్ మహమ్మద్ షమి హూ ఈజ్ మచ్ సీనియర్ టు హిమ్, మహమ్మద్ షమి విషయంలో గుజరాత్ టైటన్స్లో అతని మీద కాస్త అసహనం వ్యక్తం చేయడం, కసురుకోవడం, గట్టిగా అరవడం లాంటివి మనం చూసాం. ఈవెన్ ఇంకా యంగర్ ప్లేయర్స్ మీద అయితే చాలా గట్టిగా అతను అరుస్తుంటాడు. సో అరవకపోవడం అనేది కెప్టెన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్లేయర్స్ని అవసరం మందలించాలి. మనకి ఈవెన్ దీపక్ చహర్ లాంటి ప్లేయర్స్ కూడా చెప్పారు,
ఏంటంటే ధోనికి కూడా చాలా కోపం వస్తుంది. ఏమైనా కోపం వస్తే అది నా మీద చూపిస్తాడు. సబ్కా గుస్సా మేరే ఊపర్ క్యూ నికాల్ రే భయ్యా అని అడిగానని కూడా అతను చెప్పాడు. సో ధోని కూడా కోపం వస్తుంది. కూల్ ఐస్ కూల్ ధోని కూడా కొన్ని సందర్భాలు కోపం వస్తుంది, కోపడతాడు ప్లేయర్స్ని. కానీ అది ఎక్కువగా చేస్తాడేమో హార్దిక్ పాండ్యా అని కూడా భావిస్తున్నారు. సో గౌతమ్ గంభీర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇతను ఫిట్ ఇన్ కాడేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఆలోచన మారింది బీసీసీఐ వాళ్ళది. కానీ మారిపోయి ఒకప్పుడు హార్దిక్ పాండ్యా అనుకుని నో నాట్ తుచ్ హార్దిక్ పాండ్యా కాదు, నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సూర్యకుమార్ యాజ్ అవర్ కెప్టెన్ బికాస్ కోచ్ వాంటెడ్ హిమ్ అన్నట్టుగా. అంటే ఈవెన్ ఆశీష్ నెహ్రా చెప్పింది కూడా అదే, బీయింగ్ ఏ కోచ్ హిమ్సెల్ఫ్ ఈ నోస్. సో కోచ్ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి అనేది చూసుకొని అతను ఆ మార్పు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. మన ఇండియాలో గమ్మత్ ఏంటంటే ఒకనొక స్టేజ్లో కెప్టెన్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కోచ్ని మార్చేశాడు. ఇప్పుడు కోచ్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు కాబోయే కెప్టెన్ కాదు కాబోయే కెప్టెన్ని మార్చేసాడేమో నాకు అనిపిస్తుంది. కొసమరిపి ఏంటంటే ఒకప్పుడు బీసీసీఐ వాళ్ళు ఏం చెప్పారు, విరాట్ కోహ్లీ T20 కెప్టెన్స్ వదిలేసి వన్డే కెప్టెన్గా కొనసాగాలని అనుకున్నప్పుడు నో వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ టూ డిఫరెంట్ కెప్టెన్స్ ఇన్ వైట్ బాల్కి ఒక కెప్టెన్ ఉంటాడు, వన్డే టెస్ట్ మ్యాచ్కి ఒక కెప్టెన్ ఉంటాడు. యూ వాంట్ టు లీవ్ వన్ ఫార్మాట్, లీవ్ ద అదర్ ఫార్మాట్ ఆల్సో అని అతన్ని అక్కడి నుంచి బలవంతంగా అతని క్యాప్టెన్సీని తప్పించారు. అది ఒక ఏడాది క్రితం సినేరియో, సరిగ్గా ఏడాది అయినట్టుంది. ఏడాది క్రితం సినేరియో, ఏడాది కొంచెం ఎక్కువైంది, ఏడాది కంటే ఎక్కువైంది. బట్ అది ఒకప్పటి సినేరియో. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ డిఫరెంట్ క్యాప్టెన్ ఫర్ T20s, డిఫరెంట్ క్యాప్టెన్ ఫర్ ODIs. సో ఇలాగా క్షణములు జవరాండ్ర చిత్తములు అన్నట్టుగా బీసీసీఐ వాళ్ళ ధోరణి మారిపోతూ ఉంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గౌతమ్ గంభీర్ తప్పు చేశాడు, అతనేదో ఈ హోల్ ఎపిసోడ్లో విలన్ అని కాదు. గౌతమ్ గంభీర్ కోరుకునేది ఏంటంటే టీం బాగుండాలి, హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఈ వాంటెడ్. మేబీ అతను అనుకున్నట్టుగా సూర్యకుమార్ చాలా సరదాగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. మీరు చూస్తారు కదా అతని బాడీ లాంగ్వేజ్ కానీ ప్లేయర్స్తో డీల్ చేయడం కానీ, ఎప్పుడు రుసరుసలాడడం, కోపడడం, ఏవో కంప్లైంట్ చెప్పడం అలా ఉంటాడు. పాజిటివ్గా ఉంటాడు సూర్యకుమార్. నాకు నచ్చేది ఏంటంటే అతను ఫామ్లో లేకపోయినా పాజిటివ్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్న అడిగి కూడా నవ్వుతా సమాధానం చెప్తాడు. సో అతని యాటిట్యూడ్, అప్రోచ్ నాకు నచ్చుతుంది, చాలా చాలా నచ్చుతుంది. సో గంభీర్ కూడా అదే భావి, అతని హ్యావింగ్ వాచ్డ్ హిమ్ క్లోజ్లీ, సో హీఈస్ ద రైట్ మ్యాన్ అని చెప్పి గంభీర్ భావించి ఉండొచ్చు. అండ్ ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ట్ హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్. ఇప్పుడు మనకి అగార్కర్ చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ బాడీని లేకుండా ఉంచి అతని నుంచి ఫుల్ ఆల్రౌండ్ పొటెన్షియల్ వెలికి తేవడమే మా ఉద్దేశం. అందుకే క్యాప్టెన్సీ విషయంలో అతను బాదర్ చేయదలుచుకోలేదని కూడా చెప్పాడు. సో ఇవన్నీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్. బట్ బేసికలీ నాకు అనిపించింది ఏంటంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతే మార్పు జరిగింది. అంతేగాని ఒరిజినల్గా హార్దిక్ పాండ్యా వాజ్ ది చాయిస్ ఫర్ ది T20 క్యాప్టెన్సీ. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎలాగైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వైట్ బాల్కి ఒకే కెప్టెన్ ఉంటాడు అనుకున్న వాళ్ళు తర్వాత మార్చుకున్నారు. అలా మారుతూ ఉంటాయి. పాలిటీషియన్స్ ఎలా అయితే పార్టీలు మారుస్తారో బీసీసీఐ కూడా స్టాండ్ మారుస్తూ ఉంటారు కదా.